తొందరండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా మెదక్ జిల్లా అంటే పూర్వ మెదక్ జిల్లా, ప్రస్తుత సంగారెడ్డి జిల్లాని మరో జవహర్ నగర్గా మార్చుతుంది. జిహెచ్ఎంసీ అధికారులు ఒక కుట్రను పన్నిండ్రు. దీన్ని మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. హైదరాబాద్లో ఉన్న కాలుష్యాన్ని తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి మా సంగారెడ్డి జిల్లా జిన్నారం, హతునూర, పటాన్ చెరువు ఈ మూడు మధ్యలో ఒక స్పేస్, గవర్నమెంట్ స్పేస్ ఉందని 152 ఎకరాలని పాత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పనంగా అప్పజెప్పిందని, ఈ 152 ఎకరాలలో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నల్లవల్లి అనేటువంటి ఫారెస్ట్ మధ్యలో హైదరాబాద్కి వెళ్ళి రోజు 1000 లారీల చెత్తను తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేస్తామనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి నిన్న రాత్రి 12 గంటల నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారనే అనుమానం ఉందో వాళ్ళందరినీ రాత్రి 12 గంటల నుంచి అరెస్ట్ చేసి ఇప్పటికీ ఈ నిమిషం నేను ప్రెస్ మీట్ మాట్లాడడం స్టార్ట్ చేసిన ఈ నిమిషానికి కూడా సంగారెడ్డి జిల్లాలో ఒక పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది, చిద్రుప్ప అనే విలేజ్లో ఉంటుంది. ఆ చిద్రుప్ప విలేజ్ అవుట్స్కట్స్లో ఇప్పుడు ఈ నిమిషానికి 200 మంది గౌరవ ప్రజాప్రతినిధుల్ని, ఊర్లలోకి వెళ్ళి లీడర్లని రాత్రి 12 నుంచి తెచ్చిపెట్టి, అదైతే ఊరు బయట ఎక్కడో ఉంది అనేటువంటి ఒక ప్రదేశం అని చెప్పి తీసుకుపోయి అక్కడ పడేసి లారీలను పెట్టి, జేసీబీలను పెట్టి నల్లవల్లి ఫారెస్ట్ మధ్య లోపల పనిని ప్రారంభించారు జిహెచ్ఎంసీ మరియు మా సంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికే మీ పుణ్యమాని, జిహెచ్ఎంసీ తీసుకున్న తప్పుడు నిర్ణయాల పుణ్యమాని జవహర్ నగర్ అనేటువంటి ప్రాంతం ఒక రావణ కాష్టంలాగా మండుతుంది. ప్రజలు కాలుష్యంతో రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు, జిన్నారం, కాజిపల్లి, గడ్డపోతారం ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే రసాయన పరిశ్రమల కాలుష్యం వల్ల మా భూమి, నీరు అన్నీ కలుషితం అయిపోయి ప్రజలు కష్టపడుతుంటే హైదరాబాద్ చెత్త కూడా తీసుకొచ్చి మా కాలుష్యం లేస్తామని చెప్పి ఓ కొత్త పంచాయతీని అర్ధరాత్రి తీసుకున్నారా నిర్ణయం? పాత ప్రభుత్వం తీసుకుందా లేకపోతే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారా మాకు తెలియదు. కానీ నేను ఢిల్లీలో ఉన్నాను, పార్లమెంట్ నడుస్తూ ఉంది. రాత్రి 12 గంటల నుంచి అరెస్ట్ చేసి ప్రజాప్రతినిధులందరినీ తీసుకొచ్చి ఇంకా వదిలిపెట్టలేదనే విషయం తెలిసినప్పుడు ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా తప్పనిసరిగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. వస్తూ కొంతమంది రెవెన్యూ అధికారులతో మాట్లాడితే, సార్ 2015వ సంవత్సరంలోనే అప్పుడున్న ప్రభుత్వం 152 ఎకరాల భూమి ఇచ్చింది సార్, మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. నేను ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఒకటే, మీరు రాత్రిళ్ళు పోలీసు వాళ్ళని పెట్టి రోడ్లు వేసినా, మమ్మల్ని అరెస్ట్ చేసి అక్కడ ఇంకేదో కట్టాలనే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ప్రజల నుంచి భౌతికంగా నిరసన అనేది ఖచ్చితంగా ఎదురవుతుంది. మీరు కాదు కూడదని పని మొదలుపెట్టినట్లయితే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నిజంగా మీరు చేయాలనుకుంటున్నటువంటి చెత్తని ఏమన్నా శుద్ధి చేసే ప్లాన్ ఏమన్నా మీకు ఉంటే, జిహెచ్ఎంసీకి నిజంగా చెత్త మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రపంచంలో 100 రకాలైనటువంటి కొత్త టెక్నాలజీలు వచ్చినాయి చెత్త బయటికి రాకుండా. మీ జిహెచ్ఎంసీ ట్రాక్టర్ పోతుంటే, మీ జిహెచ్ఎంసీ లారీ పోతుంటే వెనక సగం చెత్త కిందనే పడుతుంది. వీళ్ళు ఈడికేలి పట్నంకేలి చెత్తని నల్లవల్లి అడవులలోకి తెస్తారంట. ప్రపంచం అంతా అడవులు మంచిగా ఉండాలని, పర్యావరణం రక్షించబడాలని నాలాంటోడు కొట్లాడుతుంటే ఉన్న నల్లవల్లి రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలోకి వచ్చి పారానగర్ అనే విలేజ్ లోపల 152 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పి ప్రజాప్రతినిధులను నిర్బంధించి పట్నం చెత్తను తెచ్చి పల్లెటూర్ల మీద వేస్తామంటే ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా దీన్ని నిరసిస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనని, ఆలోచనని వెంటనే విరమించుకోవాలని చెప్తా ఉన్నాను. నిన్న రాత్రి నుంచి ఎవరైతే అరెస్ట్ చేసిండ్రో వాళ్ళందరినీ బేషరతుగా వెంటనే విడుదల చేస్తారా, లేదా వాళ్ళు ఉన్న చిద్రుప్ప పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి మెదక్ ఎంపీనైనా నన్ను రమ్మంటారా అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా.
ప్రజాస్వామ్య దేశంలో ప్రజల అభిష్టాన్ని కాదని మా ఊర్లో చెత్త వస్తే మా ఇంట్లో చెత్త వస్తే తడి చెత్త పొడి చెత్త అని మేము ఎక్కడికక్కడ సెపరేట్ చేసి మా పల్లెటూర్లను మేము కాపాడుకుంటుంటే మీరు హైదరాబాద్ చెత్తనంతా కలెక్ట్ చేసి తీసుకొచ్చి మా సంగారెడ్డి జిల్లాలో పచ్చని అడవుల మధ్య నేసి వాసనని కాలుష్యాన్ని భూగర్భాల్ని నాశనం చేస్తామంటే దాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా జరగనీయం. కాబట్టి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు రాత్రిపూట పోలీసు వాళ్ళని పెట్టి 100 లారీలు పెట్టి అరణ్య రోదనలాగా మా ప్రజల గొంతును నొక్కాలనుకుంటే ఖచ్చితంగా ప్రత్యక్ష పోరాటానికి ఆందోళనకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రేపు నన్ను పార్లమెంటుకు రమ్మంటారా, పారానగర్కు రమ్మంటారా, జిహెచ్ఎంసీ కమిషనర్ గారి చేతులు ఉంది. ఇట్లే మీరు తలతిక్క పనులు చేసి రాత్రిపూట పోలీసు వాళ్ళని పెట్టి ఊర్లలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని పరిరక్షించేటువంటి నాయకుడిగా అవసరమైతే రేపు పార్లమెంటు పోకుండా ఆగి అయినా అక్కడికి వచ్చి గొడవ చేయాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. మాకెవరికి ఇన్ఫర్మేషన్ లేదు. అర్ధరాత్రి గోడలు కట్టుడేందో నాకు ఇంకా తెలియదు. అర్ధరాత్రి రోడ్లు వేస్తారంట. ఒకవేళ నిజంగా ప్రభుత్వ పని అయితే, ప్రభుత్వమే మీకు భూమి ఇచ్చినట్టయితే పగలు చేయరు, దొంగల్లాగా రాత్రి ఎందుకు చేస్తున్నారు? రాత్రిపూట రోడ్లు ఎందుకు వేస్తున్నారు? సర్పంచుల్ని ఎంపీటీసీని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఏం హక్కుందని నిన్న అర్ధరాత్రి తీసుకుపోయినటువంటి ప్రజాప్రతినిధుల్ని ఇంకా 18 గంటల నుంచి మీ కస్టడీలో ఉంచుకున్నో మా సంగారెడ్డి జిల్లా పోలీసులు చెప్పాలి. అడిగేటోడు లేడని ఎవడు ఇష్టారాజ్యంగా వాడు చేసుకుంటూ పోతే కుదరదని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇప్పటికే జవహర్ నగర్ని చూసినాం, వాళ్ళు ఎంత కొట్లాడుతుర్రో చూస్తున్నాం. ఎన్జీటీకి పోయిరు, హైకోర్టుకు పోయిరు, సుప్రీంకోర్టుకు పోయినరు. మీరు ఒకసారి ఏసుడు మొదలు పెడితే ఏదైనా అప్పుడు కష్టం. అందుకని మేము కూడా చాలా స్పష్టంగా నిజంగా అది జనాలకు ఉపయోగపడే పని అయితే మేము సపోర్ట్ చేస్తాం. మాకేదన్నా ఉద్యోగాలు ఇచ్చే 2 కంపెనీలు వస్తే సపోర్ట్ చేస్తాం. కానీ చెత్తను తెచ్చి పట్నం చెత్తను తెచ్చి పల్లెటూర్లలో వారేస్తాం, మీరు భరించుండ్రి, జిహెచ్ఎంసీ కంపెనంతా మీ మీద వదిలేస్తామంటే మేము భరించడానికి సిద్ధంగా లేం. ఇప్పటికే దుండిగల్ ప్రాంతాన్ని నాశనం చేసిరు, జవహర్ నగర్ని నాశనం చేసిరు, హైదరాబాద్ అయిపోయింది, రంగారెడ్డి అయిపోయింది. ఇక పచ్చగా మిగిలింది ఆ పటాన్ చెరువు చుట్టుపక్కల ఇంత అడవులు, నర్సాపూర్ చుట్టుపక్కల ఇంత అడవులు మిగిలితే ఆ పటాన్ చెరువు, నల్లవెల్లి, నర్సాపూర్ అడవుల మధ్యలోకి వచ్చి మీరు ఈ మంట పెట్టాలని చూడడం అనేది మంచి పద్ధతి కాదు. అయ్యా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు, పోలీసుల పహారలో మీరు వేస్తున్న రోడ్లని, మీరు చేస్తున్న పనులని రాత్రిపూట కొనసాగించేది ఉంటే ఖచ్చితంగా వాటిని ఆపేందుకు ఇక్కడి నుంచి అక్కడికే వస్తామని చెప్పి ఈ సందర్భంగా వారికి చాలా స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాదు కూడదంటే మమ్మల్ని కూడా జైల్లో పెట్టి, మమ్మల్ని అందరినీ, మా ప్రజాప్రతినిధులందరినీ జైల్లో పెట్టి మీరు పనిచేసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం పారానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో చెత్త డంపింగ్ కోసం తీసుకున్న 152 ఎకరాలని వెంటనే మా జిల్లా రైతాంగానికి, ఫారెస్ట్ విభాగానికి హ్యాండ్ ఓవర్ చేసి మంచి ఆయుర్వేద మొక్కలు పెంచి మా జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చెత్తని ఎట్టి పరిస్థితులలో భాగ్యనగరం నుంచి, హైదరాబాద్ నుంచి మా మెదక్ జిల్లాకి చెత్తను పంపే కార్యక్రమాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ప్రత్యక్ష పోరాటాలకు వచ్చేదాకా చూడొద్దని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. పక్కన ఒక రైతు ఉంటాడు పాపం, పట్నం పక్కన ఎప్పుడైనా ఫామ్ హౌస్ కట్టుకోవచ్చని కేసీఆర్ని చూసి ఫామ్ హౌస్ కట్టుకుందామని 16 ఎకరాల భూమి కొనుక్కున్నాడు ఒక రైతు. ఈ పారానగర్ భూమి పక్కన 152 ఎకరాలకు పక్కన ఈయనకు ఉన్నటువంటి భూమి పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఉంది ఈయనకి. ఈయన 1994 సంవత్సరం లోపల ఈ భూమిని కొనుక్కున్నాడు. ఈ భూమిని కొనుక్కొని 16 ఎకరాల 21 గుంటల భూమిని కొనుక్కొని ఈయన అక్కడ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఈయనను ఎప్పటికీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ రోడ్ వేస్తాం, ఇక్కడ గోడ కడతాం, వెళ్ళిపో అంటే ఈ రైతు వీళ్ళ బాధ భరించలేక లాస్ట్కి హైకోర్టుకు పోయి మొన్న డిసెంబర్లో స్టే కూడా తీసుకొచ్చుకున్నాడు. డిసెంబర్ 13వ తారీఖు రోజు గౌరవ తెలంగాణ హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చి అసలు మీ భూమి ఏడుంది, ఈ రైతు భూమి ఏడుంది, సర్వే చేయండి, అంతా ప్రభుత్వ భూమి అని చెప్పి ఎవరి భూమిలోకి పడితే వాళ్ళ భూమిలోకి పోయి చెత్త పోసే కార్యక్రమాన్ని చేయొద్దని హైకోర్టు క్లియర్గా స్టే ఇచ్చిన తర్వాత కూడా ఈ రైతును కూడా ఇబ్బంది పెడుతున్నారు, ఈయనను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు.
ఈయన భూమి 1994లో కొనుక్కున్న రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా కొనుక్కున్న 16 ఎకరాల 41 గుంటల భూమిని ఈ రైతుకి ఇవ్వకుండా అరెస్ట్ చేస్తూ ఈయనను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇట్లా చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది సార్. ఖచ్చితంగా దీని మీద కోర్టు కూడా పోతామని చెప్పి ఈ సందర్భంగా గౌరవ పోలీస్ అధికారుల్ని, రెవెన్యూ అధికారుల్ని హెచ్చరిస్తూ, నిజంగా ప్రజల మేలు కోరేటోళ్ళు అయితే మా దగ్గరికి చెత్త తీసుకురావద్దంటూ చెప్పి ఈ సందర్భంగా వారిని అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. జర కష్టపెడితే మొన్న వెల్మెల కష్టపెట్టినట్టు మళ్ళీ రేపు పొద్దుల కష్టపెడితే ఒకసారి పారానగర్ కూడా కష్టపెడతామేమో. ఒకవేళ ఈ రాత్రి పనులు జరుగుతున్నాయి వాళ్ళని వదిలిపెడతలేరంటే ఖచ్చితంగా రేపు పార్లమెంటు వెల్మెల, కొండకల్ ఈ ప్రాంతాల లోపల 2 జిల్లాల కలెక్టర్లు ఆ ఆందోళన తర్వాత భూముల్ని మళ్ళీ రీసర్వే చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినారు. బేసికల్గా ఈ భూములు మాకు రంగారెడ్డి జిల్లా కొండకల్ నుంచి మా మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం వెల్మెల అనేటువంటి గ్రామానికి షిఫ్ట్ అయినటువంటి భూములు. వీటి లోపల మళ్ళీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు రీసర్వే చేపించి ప్రభుత్వానికి అందులో ఒక గుడి ఉందని, బడి ఉందని, చెరువు ఉందని రకరకాల కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయి లోపల దాని మీద ఒక నివేదికను తయారు చేస్తామని చెప్పి ఈ మధ్యనే జిల్లా కలెక్టర్ గారు చెప్పినారు. పార్లమెంట్కి వెళ్ళడం జరిగింది మేము. ఈ లోపల సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, స్థానిక శాసనసభ్యులు అందరికీ అక్కడికి పట్టినారు. కాబట్టి ఆ లంబాడులకి, గిరిజన బిడ్డలకి న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. పార్లమెంట్ తర్వాత డెవలప్మెంట్ని చూసి ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి పోదాం. థ్యాంక్ యూ.